నమస్కారం సార్. నేను యాచార మండల్ చౌదరిపల్లి విలేజ్ నడికూరు కృష్ణ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా బలపరిచారు. వాళ్లకు నేను గెలిచినాక అన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ముంగల్కి రావడం జరిగింది. ఫస్ట్ సర్పంచ్ గెలవంగానే 15 రోజులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. అదేవిధంగా నెల లోపట గ్రంథాలయం కూడా మా చౌదరిపల్లిలో ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా నిధులు తెచ్చి నేను కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చి అయినా కూడా అన్ని విధాలుగా గ్రంథాలయం ఏర్పాటు చేస్తా. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి సగం పనులు చేసి వదిలిపెట్టిర్రు. ఆ పనులు కూడా నేను కోట్ల రూపాయలైనా సరే ఎన్ని డబ్బులైనా సరే నాకు ఎంపీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి కూడా వాళ్ళని ఏ విధంగానన్నా బతిలాడి నేను ఆ పనులు కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా నాగార్జున సాగర్ రోడ్కి వెళ్ళి చౌదరిపల్లి విలేజ్ దాకా రోడ్డు కూడా 4 లైన్ల రోడ్డు ఎట్టి పరిస్థితులైనా నేను ఏర్పాటు చేస్తా. అదేవిధంగా ఇంకోటి చౌదరిపల్లి చౌరస్తాలో కూడా ఐమాస్ లైట్ కూడా పెద్ద ఎత్తున లైట్లు కూడా మెయిన్ చౌరస్తాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చౌదరిపల్లి విలేజ్లో అక్కడక్కడ ఐమాస్ లైట్లు కూడా నేను ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా గుళ్ళకు కూడా ఎక్కడైనా మన ఊళ్ళో చౌదరిపల్లి ఉన్నటువంటి గుళ్ళకు కూడా నేను కేంద్రంకి వెళ్ళి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా నేను కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చి అయినా కూడా అన్ని విధాలుగా మా చౌదరిపల్లి విలేజ్ని డెవలప్ చేద్దామని నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో స్కూళ్ళు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మోరీలు కానీ, గ్రంథాలయం కానీ, స్కూళ్ళు కానీ, పింఛన్ రానులకు పింఛన్లు కానీ, వికలాంగులకు పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పి నేను ఈ గ్రామ ప్రజలకు రుణపడి ఎప్పటికీ ఉంటానని చెప్పి నేను ఈ విధంగా నేను ముందుకు రావడం జరిగింది. చౌదరిపల్లి టు నందివనపర్తి రోడ్డు కూడా అతి త్వరలో నేను గెలిచిన 6 నెలల లోపు ఆ రోడ్డు కూడా డాంబరు వేపిస్తానని చెప్పి నేను ఆ ప్రజలకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా చౌదరిపల్లి టు పెత్తుల వరకు రోడ్డు కూడా దానికి కూడా నేను కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చి అదేవిధంగా నేను దానికి కూడా డాంబర్ రోడ్డు వేపియాలని చెప్పి నేను ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చౌదరిపల్లి ఎట్లాంటి అభివృద్ధి అంటే అట్లాంటి అభివృద్ధిని నేను ముందుకు తీసుకుపోతాను. ఒక్కసారి మీ గ్రామ ప్రజలు అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి నన్ను ఒకసారి గెలిపిస్తారని మీ ఆశీర్వాదం మాకు ఎన్నవేళలా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు ఊళ్ళోనే ఉంటాను. నాకు హైదరాబాద్లో ఏ బిల్డింగ్ లేవు, హైదరాబాద్లో ఆస్తులు లేవు. పొద్దున్న లేస్తే హైదరాబాద్ పోయేటోని కాను. నేను స్థిరస్థాయిగా ఇక్కడనే ఉండి మీ ఏ ఆపత్తి వచ్చినా కూడా 12 గంటల రాత్రి వచ్చినా కూడా మీ డోర్ కొడితే నేను మీ కాళ్ళ కాడ ఈగలాగా ఉంటానని చెప్పి నేను మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆపత్తి వచ్చినా ఏదొచ్చినా ఎవరికి ఏ ఆపత్తి వచ్చినా కులమత భేదాలు లేకుండా అందరికీ నేను ఆపత్తికి అడ్డగా ఉంటానని చెప్పి నేను అదేవిధంగా మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి శిరస్సు వంచి ఈ చౌదరిపల్లి గ్రామ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్న అక్కలకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న తల్లి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ కాలు మొక్కుతాను ఒక్కసారి దయచేసి.